వెల్కమ్ టు శ్రీదేవి 360 ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొన్న ఆవకాయ పచ్చడి పెట్టాం కదండి, అది 3 రోజులైంది. ఎలా కలపాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, మొన్న పచ్చడి పెట్టుకున్నాం కదా, ఇదో జాడి. మనము మూడు రోజులైంది. ఇప్పుడు తీసి ఉప్పు కారం అన్ని సరిపోయినాయి లేదో చూద్దామండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఈ గిన్నెలోకి మార్చుకుందామండి. చాలా రెడ్డిష్గా బాగా వచ్చింది. ఇందులో కొంచెం ఆయిల్ పడుతుంది. ఇందులో ఉప్పు కారం ఆవపిండి అన్నీ సరిపోయినాయండి. ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ తక్కువైంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నాము. మా అమ్మగారు పచ్చడిని కలుపుతున్నారండి. ఇదిగోండి, ఇలాగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇగో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం జాడీలోంచి పచ్చడి తీసాం కదా, మనం ఈ జాడీలో మళ్ళీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. సూపర్ ఉందండి. మనం ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఈ జాడీలో పెట్టుకోవాలి. అది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మనం ఇప్పుడు పచ్చడిని జాడీలో పెట్టేసుకున్నాము. ఇదిగోండి, నాకు సగం జాడీ పచ్చడి వచ్చింది. ఇప్పుడు మనం ముక్క ములిగే వరకు ఆయిల్ని వేసుకోవాలి పైన, ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉండాలి కాబట్టి. ఇదిగోండి, ఇలా మొత్తం ముక్క ములిగే వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం, ఇదిగోండి, రెడీ అయిపోయింది పచ్చడి. మనం ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇదిగోండి, మనం కలిపేసుకున్నాం కదా, పచ్చడి పాడవకుండా మనం స్టోర్ చేసుకోవాలి. ఇలా క్లాత్ పెట్టి కట్టేసుకుందాము. పెట్టినప్పుడల్లా ఇలాగ అన్నం వేసి వేడి అన్నం ఆవకాయ కలిపి మా అందరికి ముద్దలు పెడతారండి. ధనుష్ తిను. చాలా బాగుందమ్మా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగా ఆవకాయ పెట్టుకున్నప్పుడు అన్నం కలుపుకొని తిని ఉంటారు కదా. ఎవరెవరు తిన్నారు ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా వచ్చింది ఏంటి అన్నది. పచ్చడిని మీరు కూడా ఈ సమ్మర్లో పెట్టుకొని ఎలా వచ్చిందో ఏంటో అన్నది మన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.